మరి ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి గతంలో జరిగిన ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే సరే దాని కింద ఉన్నటువంటి ఇసుక కుంగింది దానివల్ల జరిగింది ప్రమాదం అంటున్నాం. బట్ ఈరోజు అన్నారం ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడుకుంటే ఇసుక దాని కింద నుంచి ఒక బొంగ ఏర్పడి ఆ బొంగ నుంచి వెళ్ళిపోతుంది. ఆడ స్థానికులు చూసి ఇసుక బస్తాలను తీసుకొచ్చి అందులో వేస్తున్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయనంటే బీజేపీ పార్టీ కేసీఆర్కి తొందర అంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏమని ఉంటుంది క్లియరెన్స్ తీసుకోకుండా నిర్మాణాలు చేసిన కనుక ఈరోజు ఇటువంటి దుస్థితికి పాల్పడుతుంది అని చెప్తా ఉన్నారు. సో దీనికి ఏం చెప్తారు మీరు? ప్రేక్షకులకు నమస్కారం, అట్లాగే మన టీవీ గారికి కూడా నమస్కారం, మా మాటల మాత్రికుడు నమస్కారం, అట్లాగే మా శివకుమార్ అన్న డాక్టర్ నమస్కారాలు. ఇప్పుడు కాదన్నా నాకు ఒకటి అర్థమైతలేదు, ముగ్గురిని వరుసగా విమర్శించిన వాళ్ళు పెట్టి వాళ్ళకు టైం ఇచ్చినాక వాళ్ళు ముగ్గురు విమర్శించినాక లాస్ట్ లో ఆశించి అన్నా నువ్వు వెళ్ళి కింద ఇసుకొచ్చింది దాని కింద బురద వచ్చింది అట్లా వస్తుంది. కింద ఇసుక రాకపోతే బంగారం ఉంటుందా? మాట్లాడతారు ఆ ముగ్గురు మాట్లాడుతుంటే విన్నా వాళ్ళ భారీ కేసు పెట్టి ఆపిల్లు వాళ్ళ పోలీసు వాళ్ళని పెట్టి ఆపిల్ అంటే లేకపోతే అన్నపై చూస్తే అది పరిశీలించమని తీసి ఒక మనిషి కానీ చచ్చిపోతే ఆ ప్లేన్ కూడా కేసీఆర్ మీద చెప్తారు మీరు. కాబట్టి నా పార్టీకి మీరు మంచి మీద పోలీసు వాళ్ళు పెట్టేవాళ్ళ ఎవరికో అనుకోతే ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది కాదు. కాదన్నా నాకు ఒకటి అర్థం కాదు, పిల్లలకి ఇష్టపడిన జరిగితే ఏం మాట్లాడతారు, పిల్లలు ఏం మాట్లాడుతుంది అన్నా కేసీఆర్ గారు అంటే టోపీ పెట్టుకొని మోసం చేస్తారు. మీ పార్టీలో టికెట్ అమ్ముకుంటే సిగ్గు లేదు, 10 కోట్లకి 20 కోట్లకు మీ పార్టీలో టికెట్ అమ్ముకొని నువ్వు 50 ఏళ్ళ నుంచి బంద్ చేస్తున్నావు. నీకైతే టికెట్ దిక్కులేదు, నీకు పోస్టుకు దిక్కులేదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పత్రిక పార్టీ అన్నది చెప్తున్నారు, బీజేపీ పార్టీ పెద్ద పత్రిక పార్టీ. ప్రాజెక్ట్ కాడికే పోదాం సామాన్య ప్రాజెక్ట్ చెప్పండి ఒక్కడి చెప్తున్నా జితేందర్ గారు ఒక్క నిమిషం జితేందర్ గారు ఎస్ సాంబశివరావు గారు చెప్పండి ప్లీజ్ లెట్ మీ టాక్. మీరు మాట్లాడినప్పుడు నేను ఎప్పుడు చెప్పండి సాంబశివరావు గారు కంటిన్యూ చేయండి సాంబశివరావు కంటిన్యూ చేయొచ్చు. ప్రాజెక్టు కట్టినప్పుడు ఎటువంటి చిన్న మిస్టేక్ జరగదు. సాగర్ ప్రాజెక్టు కూడా చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసిరు. ఒక్కరు చెప్తా ప్రణయ్ గారు, కొండ దూరం చూడడానికి కొండతో తీసుకొని మీరు కూడా మీరు మీడియా ఛానల్స్ అంటే దాని మీద గుంపలు చేసి దాని మీద డిబేట్లు పెట్టి చిన్న విషయాలు చూపించి కాదండి ఇవన్నీ మానుకోవాలి మీడియా కూడా. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు సాంబశివరావు గారు 100 కోట్ల రూపాయలు చిన్న విషయం అనిపిస్తుందా? ఒక పిల్లర్ అయితే ఓకే, మీరు అన్నట్టుగా ఒక పిల్లర్కి నేను కూడా అంగీకరించేవాడిని. 4వ పిల్లర్ దగ్గర స్టార్ట్ అయిన కుంగ 38, 39, 40 పిల్లర్ల దగ్గర కూడా అదే పరిస్థితి. స్థానికులు ఎవరో ఇక్కడ ఏంది రౌండ్ గా తిరుగుతుంది అని చెప్పి చూసేటప్పటికి ఆ ఉసుక అందులో నుంచి పోతుందంట. ఏదైనా మిస్టేక్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఏదైనా జరిగితే జరుగుతుంది పరంగా, అంతేగాని దాన్ని భూతత్వంలో పెట్టి సిరిగల లాంటి మాటల మాట్లాడుతున్న అక్కడ పెట్టి నువ్వు పెద్ద మాట్లాడి శివకుమార్ అన్న కూడా కేసీఆర్ గారు టోపీ పెట్టుకొని అందరినీ మోసం చేస్తాడు. ఏమన్నా రిలేషన్ ఉండదా? మన డాక్టర్ మాట్లాడిన రిలేషన్ ఉందా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గిట్లాంటి మాట్లాడి ఇదా పెద్దరికం మీద అడుగుతున్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ అని ఇతర బీజేపీ పార్టీ వక్తలు పెట్టి మాట్లాడిపిస్తారా మీరు? ఒక బీఆర్ఎస్ నేతతో మాట్లాడాలంటే 2 బీజేపీ నేతలు కావాలి, ఒక కాంగ్రెస్ నేతలు కావాలని పెట్టించిన అంటే మా అన్న ఒక్కరు చెప్తున్నా, అది జరిగింది ఇది తప్పు జరిగిందొచ్చు, నేను కాదనట్లేదు, కానీ దాన్ని రెక్టిఫై చేస్తారు. మా ఇంజనీర్స్ లేకుండా ప్రాజెక్ట్ కట్టలేదు. బట్ మీ ప్రాజెక్ట్ ఇంజనీర్ మురళీరావు గారే చెప్తా ఉన్నారు కేసీఆర్ కొంచెం తొందరపాటుతోనే ఒకటేసారి టకటక పనులు కావాలని చేస్తేనే ఇది జరిగింది అని చెప్తా ఉన్నాడు ఆయన. ఒక మాట ఇంటవన్నా అయిపోయినాక మస్తుగా మాట్లాడతారు టీవీ గారు. ఒక్కరు చెప్తున్నా, ఈజీ మురళీధరరావు గారు ఇంజనీరింగ్ గారు చెప్పుండొచ్చు, నేను కాదనట్లేను, అది ఎక్కడ ప్రూఫ్ లేదు, ఆ మాట కూడా నేను వినలేదు.
ఆ మేడిగడ్డ దగ్గర ఆ ఇసుక వచ్చిందని మీరు అంటున్నారు. మేబీ వచ్చి ఉండొచ్చు, అది చిన్న విషయము. కానీ ఇంజనీర్స్ రెక్టిఫై చేస్తారు, అదే పెద్ద మ్యాటర్ కాదు, వాళ్ళు చేస్తారు. దాంట్లో మీరు అందరూ ఎందుకు ఇంటిపడుతున్నారని నేను అడుగుతున్నా. ప్రజలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు కళ్ళు మూసుకోలేరు అన్ని చూస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలిసి ముఖ్యమంత్రి గారి పనితీరులో, కేటీఆర్ గారి పనితీరులో, మా పార్టీ పనితీరులో, బీజేపీ పార్టీ పనితీరులో, కాంగ్రెస్ పార్టీ పనితీరులో, బీజేపీ పార్టీలో రోజు ఇద్దరు బూతులు ఇద్దరు వస్తున్నారు. జంపు జిల్లాలో లీడర్లు ఆ వివేక్ బోతర్ అంటాడు, రాబు ఆయన బోతర్ అంటాడు, ఈయన బోతర్ అంటాడు. బీజేపీ సంగతి ఒప్పుకుంటే పోతే ప్రాజెక్టులు పోయి ప్రాణాలు పోతా అంటే ప్రాజెక్టుల గురించి ఇగో సామాన్య గారు, ఇగో మీ ఇంజనీర్ గారు ఇచ్చిన నోటీసు. సామాన్య గారు, ఇది మీ ఇంజనీర్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసిన ఇంజనీర్ గారు ఉన్నారో, మీరు వాడినటువంటి మొత్తం అమౌంట్, ఇప్పటి వరకు ఏం జరిగింది మొత్తం డీటెయిల్స్ ఇచ్చిండు మీడియాకు. ఇది పట్టుకునే మాట్లాడుతున్నా నేను.